హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మనము జీబీఎస్ కామన్ గా అనుకుంటాం, గులియన్ బెర్రీ సిండ్రోమ్, లేకపోతే ఏఐడిపి, అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి. ఇది కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో జ్వరం వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఇట్లాగా క్వాడ్రిప్లీజియా అంటే లైక్ రెండు చేతులు రెండు కాళ్ళు అంతా చచ్చుబడిపోయి మెల్లిగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ కాళ్ళలో స్టార్ట్ అయ్యి తర్వాత చేతుల్లోకి వెళ్ళి తర్వాత మొత్తం మాంసం మీద కదలలేని పరిస్థితికి వచ్చి అలా ఉండాలని చూసాం. ఈ నెలలోనే దగ్గర నలుగురు పేషెంట్లు సేమ్ అదే కంప్లైంట్ తో రావడం వల్ల దీన్ని మళ్ళీ రీవిజిట్ చేసి కొద్దిగా దీని గురించి చెబుదాం అనిపించింది. సో మెయిన్ గా ఇది అనగానే మొత్తం కాలు చేతి పడిపోయింది, నరాలు చచ్చిపడిపోయినాయి అంట అని మామూలుగా తెలుగులో మనం మాట్లాడుకుంటా ఉంటాం. దీన్ని సైంటిఫిక్ గా ఏంటంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఇంతకుముందు మన పాత వీడియోలో చెప్పుకున్నాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మనలో డిజార్డర్డ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న డేంజరే, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న డేంజరే. ఇమ్యూనిటీ డిజార్డర్డ్ అవడం అంటే ఏంటంటే మన సెల్ఫ్ ని లేకపోతే నాన్ సెల్ఫ్ ని, అంటే ఇది మన బాడీకి సంబంధించిందా లేకపోతే బయట నుంచి వచ్చిందా అనేది చూడటం కష్టం వల్ల దీన్ని మన యాంటీజెన్స్ కి రికగ్నైజ్ చేసి ఆ ఉన్న నరాలని దాని మీద ఉన్న పొట్టు, అంటే దాని మీద ఇప్పుడు మనం ఎట్లయితే షర్టు ప్యాంట్ వేసుకుంటామో అట్లా నరాలకి మైలిన్ షీత్ అని ఉంటుంది. ఆ మైలిన్ షీత్ మీద యాక్ట్ అయ్యి ఆ మైలిన్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. దానివల్ల ఇంపల్స్ కండక్షన్ కాకుండా ఆగిపోవడం వల్ల కండక్షన్ ఫెయిల్యూర్ వచ్చి చివరికి పేషెంట్ కాలు ఎత్తాలన్నా చెయ్యి ఎత్తాలన్నా ఎత్తలేకపోవడం జరుగుతుంది. సో తను అనుకుంటారు, మనసులో అనుకున్నా గానీ అది చేయలేకపోతుంది. ఎందుకంటే మనకి ఆ మనసులో అనుకున్నది కిందకి వెళ్ళేది నర్వ్ కనెక్షన్ అనమాట. ఆ నర్వ్ కనెక్షన్ లేకపోవడం వల్ల తనకి అది చేయలేకపోతారు. సో దీన్ని డయాగ్నోజ్ చేయడం అనేది మనకి మెయిన్ గా ఏఐడిపియా, సిఐడిపియా లేదా ఏఐడిపి వేరియంట్స్ ఉంటాయి, నోడోపతి ఇట్లాగా. సో వీటిలో ఏదైనా డయాగ్నోజ్ చేయడం అనేది మనకున్న వీక్నెస్ బట్టి. నేను పేషెంట్ అందరూ చెప్తాను, మీరు ఫస్ట్ ఇప్పుడు ఏఐడిపి ఆర్ జీపీఎస్ అంటే 21 days దాకే అది పీక్ వెళ్తుంది. 21 days తర్వాత అది ప్రోగ్రెస్ కావాలి. ఇది మామూలు. కానీ కొంతమందికి ఎగ్జామ్షన్ లో కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు, వెరీ రేర్ అనమాట. కానీ సిఐడిపి అనేది 8 weeks దాకా ప్రోగ్రెస్ అయింది, ఆ తర్వాత కూడా ప్రోగ్రెస్ కావచ్చు. ఎందుకంటే రెండింటికి ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంది. సిఐడిపికి అయితే స్టెరాయిడ్స్ ఇచ్చినా సరిపోతుంది, ఏఐడిపికి అయితే ఇమ్యునోగ్లోబిన్స్ కానీ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏఐడిపి సిఐ అంటే ఎవరు జీబీఎస్ లో అందరూ రికవర్ అవుతారంటే 100కి 80% రికవర్ అవుతారు. కానీ కొంతమందికి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, లైక్ వాళ్ళకి ఆల్రెడీ రీనల్ ఫెయిల్యూర్ ఉంటాం కానీ, వాళ్ళకి ఆల్రెడీ వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాం కానీ, ఇలా ఉండడం వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. సో జీబీఎస్ అనేది చూడటానికి చాలా భయంకరమైన వ్యాధి లాగుందండి. కానీ కరెక్ట్ గా డయాగ్నోజ్ చేసి దాన్ని కరెక్ట్ గా టయానికి కనుక మనం ఐవీఏజీ కానీ లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఉన్నదాని పరిస్థితి బట్టి రెస్పాన్స్ కాదు రుటిక్స్మాబ్ కానీ ఈ 3 ట్రీట్మెంట్లు అవైలబుల్. అవసరం ఉన్నదాన్ని బట్టి చేసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే 100కి 80-90% అందరూ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్గా జీబీఎస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. థ్యాంక్ యూ అండి.